Hi dear students, Namaste. Very good evening to everyone. Yama, then మీరు ప్రిపేర్ అయ్యారా ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్? Yesterday we have taken electronic device and circuits, especially electronic devices. అలాగే ఆ కంటిన్యూటీ ప్లాట్ఫామ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ లెక్చర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండర్ ఏస్ ఆన్లైన్లో ఈరోజు వీ విల్ డిస్కస్ అబౌట్ యాంప్లిఫైర్స్. గేట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఈ యాంప్లిఫైర్స్ అనే టాపిక్ని ఎనాలాగ్ సర్క్యూట్స్లో మీరు చూస్తారు. అదే ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సిలబస్ని మీరు గ్రాప్ చేసుంటే ఒకసారి యాంప్లిఫైర్స్ని ఒక సెపరేట్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఓకే, సరే ఒక్కసారి సిలబస్ చెక్ చేద్దాం. లెట్ మీ నాట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. ఇచ్చిన 1 అవర్లో ఎనీ టాపిక్స్ కవర్ చేయగలం, ఎనీ న్యూమరికల్స్ మనం చేయగలం, ఎనీ షార్ట్ కట్స్ టైమ్ సేవింగ్ టెక్నిక్స్ చూడగలమో ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. రైట్ ఇయర్స్ గైస్, యూ నో లైక్ సిలబస్. ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్ ఫర్ యాంప్లిఫైర్స్, సింగిల్ స్టేజ్ అండ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, సింగిల్ స్టేజ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్. ఐ థింక్ ఎవ్రీ యాంప్లిఫైర్ ఈస్ కవర్డ్. ఓకే, స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, large signal amplifiers, we call them as power amplifiers, single stage amplifiers, multi stage amplifiers, differential amplifiers, and of course operational amplifier is a hub, I can say. It is a heart of everyone. Correct or not, dear students? Linear integrated circuit. Alage, if you check it out, the frequency response of amplifiers, yes, they are covering a lot. Alage nana manaki op amp circuits meer chuskunte additions ante adders, subtractors, integration, differentiation, అలాగే లాగరిథం, యాంటీ లాగరిథం, అలాగే ఆపరేషనల్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్ యొక్క అప్లికేషన్స్ లైక్ వీ హ్యావ్ ఫిల్టర్స్ కానీ, సైనసోడల్ ఆసిలేటర్స్ కానీ, యా అలాగే యూ హ్యావ్ ద అప్లికేషన్స్ లైక్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ కానీ, లాట్ ఆఫ్ అప్లికేషన్స్లో కూడా అండర్ 1 minute సాల్వ్ చేసేటట్టుగానే స్టాండర్డ్ బిట్స్ని ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇన్ ద క్లాస్. ఇస్ ఇట్ ఓకే? నౌ ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్ మై డియర్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నో ఒక చిన్న అనాలిసిస్ చూడమ్మా. సపోజ్ ఒక బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఉంది. బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ని ఇన్ ద ఎగ్జామ్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఏ బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండ్ దర్ ఆస్కింగ్ టు ఫైండ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. మీరు సింపుల్ ట్రిక్ యూజ్ చేస్తాను నేను. మీరు ఆ ట్రిక్ని ఫాలో అయితే యూ కెన్ సాల్వ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఏం చేస్తారంటే, దిస్ ఈస్ వీ హ్యావ్ ఎమిటర్, బేస్, కలెక్టర్. కరెక్ట్ ఆర్ డియర్ స్టూడెంట్స్? వీ హ్యావ్ 3 terminals, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్కి ఎప్పుడు డైనమిక్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, డైరెక్ట్లీ సింప్లీ యూజ్ దట్ డైనమిక్ రెసిస్టెన్స్ హియర్, dynamic resistance, which is the internal resistance, and you please connect that RE over here, and this is simply emitter. Alage small signal drop 0 kabatti take it as a 0 volt, and this is base. Alage forward active region lo operate cheyali kabatti it is a current source, because BJT must be under active device, current controlled current source. So this current you can take it as a simply GM VBE అనుకోండి, లేదా you can call it as beta f times IB అనుకోండి, beta f times IB. This is collector. అంతేనా? ఒక బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో ఏదైనా యాంప్లిఫైర్ సర్క్యూట్ ఇస్తే 1 minute సాల్వ్ చేసేటట్టుగా ఏదైనా క్వశ్చన్ ఇస్తే AC ఈక్వివలెంట్ డయాగ్రామ్ ఈ సర్క్యూట్ని మీరు యూజ్ చేసుకోండి. యూ కెన్ ఈజీలీ సాల్వ్ ది ఆన్సర్స్. I believe got the point. For example, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చిన్న న్యూమెరికల్. ఫర్ ఎగ్జాంపుల్ see here, ఇదిగోమ్మా, they have given a resistor, transistor, they connected this as a ground. అలాగే simply they take a resistor, say it is RC, it is RB, okay, here it is plus VCC. ఓకేనమ్మా, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇది ఒక యాంప్లిఫైర్ అంటే దే ఆర్ గివింగ్ దిస్ ఇన్పుట్ సిగ్నల్ విచ్ ఇస్ AC సిగ్నల్. అలాగే ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేస్తున్నారు త్రూ సమ్ కెపాసిటర్. దే ఆర్ కనెక్టింగ్ ఎ లోడ్. ఓకేనమ్మా, లోడ్, అండ్ దిస్ ఇస్ V0. ఇప్పుడు ఎగ్జామినర్ ఈజ్ ఆస్కింగ్ ఫైండ్ ద గెయిన్ ఆఫ్ ది సర్క్యూట్, ఫైండ్ ద గెయిన్. హెచ్ పారామీటర్స్ అలాంటివి ఏమీ వద్దు, సింపుల్గా మీరు చేయడానికి ప్రయత్నించండి. ఫైండ్ ద గెయిన్ ఆఫ్ ఏ సర్క్యూట్. మీరు ఏం చేస్తారంటే, యునో గైస్, ఫస్ట్ మనకు కావాల్సింది AC సర్క్యూట్ అంటే DC పారామీటర్స్ ఏమీ ఉండకూడదు. వాళ్ళు గెయిన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఆల్ ద DC పారామీటర్స్ని ఎలిమినేట్ చేయండి. అంటే DC వోల్టేజ్ ఉంటే షార్ట్ చేయండి, DC కరెంట్ సోర్స్ ఇస్తే ఓపెన్ చేయండి, అలాగే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన కెపాసిటర్స్ని షార్ట్ చేసేయండి. స్మాల్ సిగ్నల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ స్ట్రిక్ట్ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ ఏమి ఇచ్చినా సరే షార్ట్ చేయండి.
దీనే మనము ఇంజనీరింగ్లో స్మాల్ సిగ్నల్ మోడల్ అంటాం, స్మాల్ సిగ్నల్ మోడల్. సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్కి సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ లోపల ఈ యొక్క ఈక్వలెంట్ డయాగ్రామ్ ఇది నేను రిప్రజెంట్ చేశాను. ఈ సర్కిల్ లోపల మనం యూజ్ చేసిన ఈక్వలెంట్ డయాగ్రామ్ ఐ రిప్రజెంటెడ్ హియర్. యా, ఇప్పుడు మీరు చెక్ చేయండి అమ్మా. సో నాన్న ఇది ట్రాన్సిస్టర్, ఎమిటర్ కదా, ఎమిటర్కి ఏం కనెక్ట్ చేయమన్నాను, విచ్ ఇస్ ఆర్ఈ, కనెక్ట్ ఆర్ఈ, దట్స్ ఇట్. అలాగే యునో గైస్ ఇక్కడ ఏం చేయమన్నాను, కలెక్టర్కి కరెంట్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో యూ కెన్ యూజ్ ద డిపెండెంట్ కరెంట్ సోర్స్ విచ్ ఇస్ సింప్లీ GM times VBE. ఏమోకేనా, GM times VBE. రైట్, అలాగే దిస్ ఈస్ బేస్, అంతే కదమ్మా, దిస్ ఇస్ వాట్ ఏ కలెక్టర్. అలాగే దిస్ ఈస్ ఎమిటర్. డ్రాప్ ఎంత చేయమన్నాను ఇక్కడ, ద డ్రాప్ మస్ట్ బి హౌ మచ్ గైస్, 0 volt. అయిపోయింది, దట్స్ ఇట్. ఈ సర్కిల్ లోపల ఏముందో ఆ ట్రాన్సిస్టర్ని మీకు డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఈ సర్కిల్ బయట ఉన్న వాటిని నేను కనెక్ట్ చేయాలి. వెరీ సింపుల్ ఆన్సర్. సో ఇప్పుడు ఈ కలెక్టర్ బయట ఎవరున్నారు, ఆర్సీ దేనికి కనెక్ట్ అయింది, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో కనెక్ట్ ఆర్సీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అలాగే కనెక్ట్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇక్కడ V0 క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే బేస్కి ఏం కనెక్ట్ చేశారు నాన్న, ఆర్బీ. బేస్ ఇస్ కనెక్టెడ్ టు వాట్ డియర్ స్టూడెంట్స్, ఆర్బీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అండ్ హియర్ వీఆర్ సపోజ్ టు గివ్ ఇన్పుట్ వోల్టేజ్. ఎందుకు, కెపాసిటెన్స్ని ఏం చేయమన్నాను నాన్న, షార్ట్ చేయమన్నాను, రైట్ నాన్న. సో దిస్ ఇస్ ఇన్పుట్ వోల్టేజ్, దట్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. మరి ఎమిటర్ని దేనికి కనెక్ట్ చేశారు మీరు, గ్రౌండ్, దట్స్ ఇట్, అయిపోయిందమ్మా. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నారు, ఫైండ్ వోల్టేజ్ గెయిన్, అంతే. వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదుగా, వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు అంటే ఈక్వేషన్ నీకు కావాలి, రైట్. ఈ సర్క్యూట్ వేయడానికే నీకు అప్రాక్సిమేట్లీ ఒక 1 minute టైం మీరు తీసుకున్నారనుకోండి, ఇంకో 1 minuteలో మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో వాళ్ళు దీని వాల్యూస్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇస్తే ఈజీ వాల్యూసే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టు గో ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి అమ్మా, VI ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, VI ఈ సింపుల్ ఈక్వల్స్ టు KVL యూజ్ చేసుకోవచ్చు నాన్న. KVL యూజ్ చేస్తే 0 ప్లస్ ఈ కరెంట్ నాన్న, దిస్ కరెంట్ ఈజ్ ఐడియల్ ఈక్వల్ టు దిస్ కరెంట్, అవునా. అంటే సింప్లీ దీని ఒకవేళ I అనుకుంటే ఈ కరెంట్ కూడా ఏమవుద్దమ్మా, I అనుకో. అదే GM VBE I అనుకుంటున్నాను సింపుల్గా, నాకు సింప్లిఫికేషన్ పర్పస్. అప్పుడు ఈ కరెంట్ కూడా ఏమవుతుంది, సింప్లీ I. అప్పుడు VI ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ I ఇంటూ RE, అవునా కదా. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసింది. అలాగే వాట్ ఇస్ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు అంటే ఓవర్ హియర్ V0 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి నాన్న, ప్యారలల్గా ఉన్నాయి, కరెక్ట్ ఆర్ నాట్. అలాగే ఈ I అనే కరెంట్ ఈ టోటల్ సర్క్యూట్ నుంచి అవే, దే ఆర్ గోయింగ్ అవే, ద కరెంట్ ఈజ్ మూవింగ్ అవే. అంటే మైనస్ I ఇంటూ RC ప్యారలల్ RL, సరిపోయింది నాన్న, దట్స్ ఇట్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. So if I want to find the voltage gain AV, which equals to V0 by VI, correct or not dear students, V0 by VI. I cancel చేస్తే minus RC parallel RL whole divided by RE, that's it. Minus RC parallel RL by RE, ఆన్సర్ అయిపోయింది. దీనికి మళ్ళీ మీరు సెపరేట్గా H పారామీటర్స్ అలా కాకుండా దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ది ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా, రైట్. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇదే కాన్సెప్ట్ని ఒక్కసారి మాస్ఫెట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిద్దాం. బై దట్ మనకి గెయిన్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సింపుల్ సర్క్యూట్స్లో హౌ కెన్ వీ ఫైండ్ ద వోల్టేజ్ గెయిన్. ఒక్కసారి ట్రాన్సిస్టర్ సర్క్యూట్ తీసుకుంటున్నాను నాన్న. సో ట్రాన్సిస్టర్కి సపోజ్ దే హ్యావ్ గివెన్ ద కనెక్షన్ లైక్ దిస్. దిస్ ఈస్ RE, రైట్. సో ఇదేంటి, RC ఇచ్చారు అనుకోండి, సపోజ్ RC. ఇది RB ఇచ్చారు, ఓకే, RB నాన్న. ఇది ప్లస్ VCC సప్లై ఇచ్చారు. సో ఇక్కడ త్రూ కెపాసిటర్ దే ఆర్ గివింగ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఎట్ కలెక్టర్ దే ఆర్ ఆస్కింగ్ టు టేక్ అవుట్పుట్ వోల్టేజ్. ఇది CC, ఇది CB అనుకోండి. ఇది ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఎగ్జామినర్ ఏం అడుగుతున్నారంటే ఫైండ్ వోల్టేజ్ గెయిన్ అని అడుగుతున్నారు. షార్ట్ కట్ మనకు ఉంది కదా, ఏంటది, ఫస్ట్ సర్కిల్ వేసేసుకో, సర్కిల్. ఈ సర్కిల్ లోపల నాకు తెలిసిన ఒక స్మాల్ సిగ్నల్ మోడల్ ఉంది. ఎందుకంటే వోల్టేజ్ గెయిన్ అంటే AC సర్క్యూట్ కదా నాకు కావాల్సింది, స్మాల్ సిగ్నల్ మోడల్. సో చెప్పమ్మా ఒక్కసారి, మనకు తెలిసిన స్మాల్ సిగ్నల్ మోడల్ ఏంటన్నా, స్మాల్ సిగ్నల్ మోడల్ ఎమిటర్కి డైనమిక్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి, విచ్ ఈజ్ ఎ స్మాల్ RE, ఏమంతే కదా. లేదా దీని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/GM అని కూడా అనొచ్చు, ట్రాన్స్ కండక్టెన్స్ కదా నాన్న. అలాగే యునో గైస్ ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తున్నాం మనము, నో డౌట్ కరెంట్ సోర్స్. దీన్ని ఒక సెపరేట్గా రాస్తాను, దెర్ విల్ బి నో కన్ఫ్యూజన్, బెటర్ కదా, రైట్. సో ఈ కరెంట్ని I అనుకోండి, సిమిలర్లీ దిస్ కరెంట్ ఈజ్ I. ఇప్పుడు ఇదేమవుద్దమ్మా, ఎమిటర్
దిస్ ఇస్ వాట్ డియర్ స్టూడెంట్స్ బేస్, దిస్ ఇస్ వాట్ డియర్ స్టూడెంట్స్ కలెక్టర్. డ్రాప్ ఎంతనన్నా 0 వోల్ట్, అయిపోయింది, దట్స్ ఇట్. అంటే ఆ సర్కిల్ లోపల ఎవరున్నారో ఆ ట్రాన్సిస్టర్ని నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఆ సర్కిల్ బయట ఏమున్నాయో అవి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్ డియర్ స్టూడెంట్స్, సో ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్ ఓవర్ హియర్, ఐ థింక్ హియర్ కలెక్టర్ ఈస్ కనెక్టెడ్ టు వాట్ డియర్ స్టూడెంట్స్ ఆర్సీ. ఏమా గుర్తుంది కదా, డీసీ ఉండకూడదు. ఎందుకంటే నేను క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, స్మాల్ సిగ్నల్ మోడల్. స్మాల్ సిగ్నల్ మోడల్ అంటే ఏసీ ఈక్వలెంట్ కావాలి, డీసీస్ ఉండకూడదు. రైట్. సో డీసీ వోల్టేజ్ సోర్స్ ఉంటే గ్రౌండ్ చేయండి లేదా షార్ట్ చేయండి, డీసీ కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయండి, ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ని షార్ట్ చేయండి. రైట్. సో యూ కెన్ షార్ట్ దిస్, యూ కెన్ షార్ట్ దిస్. రైట్ నాన్న. సో ఇప్పుడు చెప్పండి అయ్యా, దిస్ కలెక్టర్ ఈస్ కనెక్టెడ్ టు వాట్ డియర్ స్టూడెంట్స్ ఆర్సీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇక్కడ V0 అని అడిగారు ఎగ్జామినర్. అలాగే ఎమిటర్ని ఎక్కడ కనెక్ట్ చేశారు మీరు, సింప్లీ ఆర్ఈ విత్ రెస్పెక్ట్ టు వాట్ నాన్న గ్రౌండ్. అలాగే బేస్ దేనికి కనెక్ట్ చేశారమ్మా, బేస్ ఇస్ కనెక్టెడ్ టు సింప్లీ ఆర్బి విత్ రెస్పెక్ట్ టు వాట్ నాన్న గ్రౌండ్. దట్స్ ఇట్, అయిపోయింది అయ్యా. దిస్ ఇస్ ఇన్పుట్ వోల్టేజ్, దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి అమ్మా ఒక్కసారి. సో దిస్ ఇస్ ద సర్క్యూట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్లో కేవీఎల్ అప్లై చేయండి. ఇన్పుట్లో కేవీఎల్ అప్లై చేస్తే విఐ ఎంత అవుద్దమ్మా, విఐ ఈజ్ ఈక్వల్స్ టు స్పికౌట్ ఇక్కడ నుంచి కేవీఎల్. క్లోజ్డ్ లూప్ కదమ్మా, కరెంట్ పాస్ అవ్వాలంటే క్లోజ్డ్ పాత్ కావాలి. సో విఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏమవుద్దమ్మా, స్మాల్ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ. అంతే, విఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 0 కదమ్మా, 0 ప్లస్ ఐ ఇంటూ స్మాల్ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ. రెండు రెసిస్టర్లో సిరీస్లో ఉన్నాయి కదా నాన్న, వీ కెన్ యాడ్. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుద్దమ్మా, అవుట్పుట్ వోల్టేజ్ మీరు చెక్ చేస్తే మైనస్ ఐ ఇంటూ, ఎందుకంటే కరెంట్ ఈజ్ మూవింగ్ అవే కదా నాన్న, సో మైనస్ ఐ ఇంటూ ఆర్సీ. అయిపోయిందయ్యా, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసింది, అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసింది. దేర్ ఫోర్ వీఆర్ సపోజ్ టు ఫైండ్ ద వోల్టేజ్ గెయిన్. అవునా, వోల్టేజ్ గెయిన్ ఎంతమ్మా, V0/VI. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత నన్ను ఒకసారి చెప్పు ఒకసారి, మైనస్ ఆర్సీ బై స్మాల్ ఆర్ఈ ప్లస్ క్యాపిటల్ ఆర్ఈ. అయిపోయిందయ్యా ఆన్సర్. ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఏ ఆప్షన్ ఇది కరెక్టో దట్ విల్ బి ది ఆన్సర్. అంటే ఈ ఇంటర్నల్ సర్క్యూట్, అంటే ఈ సర్కిల్ లోపల ఉన్న సర్క్యూట్ని మీరు ఒక్కసారి రిమెంబర్ చేసుకోగలిగితే దట్ గివ్స్ యూ ది ఆన్సర్. మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండటానికి మీరు సింపుల్గా దీన్ని ఐ అనుకున్నా హ్యాపీ. ఈ ఐ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఈ అనుకోండి. ఐడియా ఉంది కదా మీకు, కలెక్టర్ కరెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎమిటర్ కరెంట్, సరిపోద్ది. యూ కెన్ ఈజీలీ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ ఆన్సర్స్. ఐ విల్ గాట్ ద పాయింట్. అలాగా ఇక్కడ సింగిల్ స్టేజ్, మల్టీ స్టేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ స్టేజ్, మల్టీ స్టేజ్ ఏదైనా సరే ఒక స్మాల్ సిగ్నల్ మోడల్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదైనా గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రై టు యూజ్ దిస్ టెక్నిక్, ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. అలాగే అమ్మా నెక్స్ట్ ఫిల్టర్స్లో బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ బేస్డ్ ఫిల్టర్స్, దాన్ని యాక్టివ్ ఫిల్టర్స్ అంటారు. ఐడియా ఉంది కదా. ఫిల్టర్స్లో ఎక్కువగా రిపీట్ చేసిన క్వశ్చన్స్ చూస్తే ఒక సర్క్యూట్ ఇచ్చి ఆపరేషనల్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసిన ఒక సర్క్యూట్ని ఇచ్చి ఆ ఫిల్టర్ ఏ టైప్ అని అడుగుతున్నారు. ఓకే, లో పాసా, హై పాసా, బ్యాండ్ పాసా, బ్యాండ్ ఎలిమినేషనా, అంటే బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టరా. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ మోడల్స్. అలాగే మీకు ఫిల్టర్ చదువుకుంటున్నప్పుడు ఐడియా ఉందా, మీరు ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వేస్తారు. మీరు కంట్రోల్ సిస్టమ్స్ నెట్వర్క్స్లో కూడా యూజ్ చేస్తారు కదా, ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని ఇక్కడ V0/VI లేదా ఒక గెయిన్, ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యారెక్టరిస్టిక్స్ వేస్తే, సపోజ్ నాకు ఒక క్యారెక్టరిస్టిక్స్ ఎలా వచ్చినాయి అనుకోండి, నేను క్యారెక్టరిస్టిక్స్ వేస్తే ఇలా వచ్చినాయి అనుకోండి. ఎగ్జామినర్ ఏమడుగుతున్నారంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ ఎంత అని అడుగుతున్నారు. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, సపోజ్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ FX అనుకోండి, ఈ FX దగ్గర గెయిన్ ఎంత. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ మోడల్ దర్ ఆస్కింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే నన్న ఫైండింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈ 3 మోడల్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు మన యాంప్లిఫైర్స్లో. ఆపరేషనల్ యాంప్లిఫైర్ డిజైన్ యూజ్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్టర్స్, దీనికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ ఫిల్టర్స్ అన్నారనుకోమా, చిన్న లాజిక్ చెప్తా. సపోజ్ లో పాస్ ఫిల్టర్ మీరు చదువుకున్నారు కదా, లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటమ్మా, లో ఫ్రీక్వెన్సీస్ని పాస్ చేసి హై ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూయేట్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాము, పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్ అంటాం, కరెక్ట్ ఆర్ నాట్. లో ఫ్రీక్వెన్సీస్ని ప్రాపగేట్ చేసి హై ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూయేట్ చేస్తే ఆ ఫిల్టర్ని లో పాస్ ఫిల్టర్స్ అంటారు. దిస్ ఈజ్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్ అండ్ దిస్ ఈస్ టేకెన్ అస్ వాట్ యువర్ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్. అవునా. అలాగే ఇఫ్ యూఆర్ చెక్ ఇట్ అవుట్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ చూసుకుంటే, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ యువర్ హై పాస్ ఫిల్టర్. అంటే
హై ఫ్రీక్వెన్సీస్ని ప్రాపగేట్ చేసి లో ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూట్ చేస్తే హై పాస్ ఫిల్టర్ అంటారు. దిస్ ఇస్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దిస్ ఇస్ వాట్ యువర్ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్. హై ఫ్రీక్వెన్సీస్ని ప్రాపగేట్ చేసి లో ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూట్ చేయాలి. అలాగే యూ హ్యావ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్, అంటే లో ఫ్రీక్వెన్సీస్ని హై ఫ్రీక్వెన్సీస్ని ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని అటెన్యూట్ చేసి మిడిల్ ఫ్రీక్వెన్సీస్ని ప్రాపగేట్ చేయాలి. అలా చేయగలిగితే దట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ వీ కన్సిడర్డ్ యాజ్ అ పాస్ బ్యాండ్ ఫిల్టర్ ఆర్ వి సై బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ఇవన్నీ మీకు తెలుసు. జస్ట్ నేను ఒక ట్రిక్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ ట్రిక్కి ఇవన్నీ ఒక చిన్న రికలెక్టింగ్ పర్పస్ రిపీట్ చేస్తున్నాను, ఓకేనమ్మా? అలాగే బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అంటే మిడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ని ఎలిమినేట్ చేసి లోవర్ బ్యాండ్ని హయ్యర్ బ్యాండ్ని ప్రాపగేట్ చేసే ఫిల్టర్ ఏమన్నా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లేదా బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్. అలాగే అన్ని ఫ్రీక్వెన్సీస్ని ప్రాపగేట్ చేసిందనుకో ఆల్ పాస్ ఫిల్టర్. ఆల్ పాస్ ఫిల్టర్. సార్ ఇలాంటి ఫిల్టర్ క్వశ్చన్స్ నాకు ఇచ్చినప్పుడు 1 minute నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను సార్? దానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ కేర్ఫుల్ డియర్ స్టూడెంట్స్. లెట్ మీ గివ్ యూ ఆ సింపుల్ ట్రిక్. మీరు ఏం చేస్తారంటే ఫైండింగ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఈ క్వశ్చన్ అడిగారు అనుకో, ఫైండ్ ద టైప్ ఆఫ్ ఫిల్టర్, ఒబ్టైన్ ద టైప్ ఆఫ్ ఫిల్టర్ ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేస్తారంటే సింపుల్ నాన్న ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ రిపీట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అవుట్పుట్ ఉందో లేదో క్యాలిక్యులేట్ చేయండి. ఫైండ్ దెర్ ఎగ్జిస్ట్ గెయిన్ ఆర్ నాట్. గెయిన్ ఆర్ నాట్. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్, yes స్టూడెంట్స్? అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0, ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర జస్ట్ యూ వెరిఫై గెయిన్ ఉందా లేదా, లేదా అవుట్పుట్ ఉందా లేదో ఒక్కసారి వెరిఫై చేయండి. అలాగే ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, దగ్గర వెరిఫై వెదర్ దెర్ ఎగ్జిస్ట్ గెయిన్ ఆర్ నాట్. ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ ఉందా లేదా వెరిఫై చేయండి. ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర గెయిన్ ఉందో లేదో వెరిఫై చేయండి. గాట్ మై పాయింట్? యా. ఇప్పుడు చూడండి అమ్మా, ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర గెయిన్ లేదు. నాకు చెప్పండి, ఆన్సర్ చెప్పండి అమ్మా. ఎఫ్ ఈక్వల్ టు 0 దేర్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ ఆర్ దేర్ ఎగ్జిస్ట్ గెయిన్. ఓకేనా? ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ ఉంది. ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దేర్ డజంట్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ ఆర్ చెప్పండి అయ్యా, దేర్ డజంట్ ఎగ్జిస్ట్ గెయిన్. అంటే గెయిన్ లేదు, అవుట్పుట్ లేదు, అంటే V0 0 అయిపోయి ఉండొచ్చు, అవుట్పుట్ వోల్టేజ్ 0 అయిపోయి ఉండొచ్చు. ఒకసారి చెప్పండి. ఇన్ఫైనైట్ అంటే హై ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ లేదు, లో ఫ్రీక్వెన్సీ దగ్గర అవుట్పుట్ ఉంది. ఐ థింక్ ఇది దీనికి దగ్గరలో ఉందా లేదా క్యారెక్టరిస్టిక్స్? ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర గెయిన్ లేదు. అంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్ మీరు చూడగలిగితే సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ లో పాస్ ఫిల్టర్. అంతే, దట్స్ ఇట్. కళ్ళు మూసుకుని చెప్పండి, ఇట్స్ ఎ లో పాస్ ఫిల్టర్. అంతే, దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్. అలాగే యూనో సేమ్ కేస్లో చెప్పండి అమ్మ ఒక్కసారి. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర దేర్ డజంట్ ఎగ్జిస్ట్ V0, అంటే గెయిన్ లేదు అనుకోండి, V0 0 అనుకోండి. ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర దేర్ ఎగ్జిస్ట్ V0 అనుకోండి. ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర గెయిన్ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ లేదు. గాట్ మై పాయింట్? అంటే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎఫ్ ఈక్వల్ టు 0 దగ్గర అంటే ఎఫ్ ఈక్వల్ టు 0 దెర్ ఈస్ నో గెయిన్, no transfer function, no voltage gain, no output voltage. Whereas at f equal to infinite, yes, there exists a voltage, there exists a gain. Indicates what? It resembles high pass filter. Very best time saving technique this is. I believe got the point or not, dear students? High pass filter. Interesting. అలాగే సార్ ఇప్పుడు చెప్పండి సార్, అయితే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చూశాను సార్. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఎఫ్ ఈక్వల్ టు 0, ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0 దేర్ ఎగ్జిస్ట్ గెయిన్ అంట. ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0 దేర్ ఎగ్జిస్ట్ గెయిన్ అంటే వోల్టేజ్ ఉంది. ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ దగ్గర కూడా దేర్ ఎగ్జిస్ట్ గెయిన్ అంట. సూపర్ కదా నాన్న? ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0 గెయిన్ ఈజ్ దేర్, ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ గెయిన్ ఈజ్ దేర్, సేమ్ మ్యాగ్నిట్యూడ్. 0 దగ్గర హౌ మచ్ గెయిన్ ఐ హ్యావ్, ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఆల్సో ఆల్మోస్ట్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఐ హ్యావ్, ఆల్మోస్ట్. మరి ఇప్పుడు ఇది లో పాసా హై పాసా? గుడ్ క్వశ్చన్. అప్పుడు నేను ఏం చేస్తానంటే దెన్ ఫైండ్ గెయిన్ ఎట్ ఎనీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ.
ఫైండ్ గెయిన్ ఎట్ ఎనీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేసిన గెయిన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన గెయిన్ కంటే తక్కువ ఉంటే ఇంక నేను చెప్పక్కర్లేదు కదా, దట్ ఫిల్టర్ విల్ బీ లైక్ దిస్. లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేసిన గెయిన్ కంట ఏదైనా ఒక మిడిల్ రేంజ్లో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ తగ్గిపోయి ఉంటే దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యువర్ స్టూడెంట్స్, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ లేదా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఒక్క ఎక్స్ట్రా పని ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ గెయిన్ వీటితో కంపేర్ చేయండి. దట్ ఈస్ ఇనఫ్. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అలాగే చూడండి అమ్మా, ఇన్ ద సేమ్ వే ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్కి ఎక్కువగా వచ్చేది ఏంటంటే, సార్ లెట్ మీ సే ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0 నో గెయిన్, దెర్ డజంట్ ఎగ్జిస్ట్ వి నాట్, అంటే గెయిన్ లేదు. అలాగే ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ దగ్గర కూడా గెయిన్ లేదు, దెర్ డజంట్ ఎగ్జిస్ట్ వి నాట్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఎఫ్ ఈక్వల్ టు 0 నో గెయిన్, ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ నో గెయిన్. ఓకే, గెయిన్ లేదు. దెన్ వాట్ షుడ్ ఐ డూ? మళ్ళీ సేమ్ లాజిక్. ఎట్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దెన్ ఫైండ్ వి నాట్ ఆర్ గెయిన్. ఓకే, ఎట్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ట్రై టు ఫైండ్ ద గెయిన్. మీరు ఆ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి ఉంటే ఇఫ్ గెయిన్ ఎగ్జిస్ట్, చూసారా? చెప్పండి ఒక్కసారి నాన్న. లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ లేదు, ఇన్ఫైనట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ లేదు, కానీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ ఉంది అంటే ఐ థింక్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రిజంబలింగ్ దిస్ బిహేవియర్. Low frequency no gain, high frequency no gain, at the middle frequency gain is there. So it represents what, dear students? Absolutely band pass filter. So this is the way you need to identify. ఇది ఒక సింపుల్ ట్రిక్. సాధారణంగా మనం ఎలా చేయొచ్చు అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైనా ఒక ఫిల్టర్ ఇస్తే ఆ ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి V0 వర్సెస్ VI రిలేషన్షిప్ యూజ్ చేస్తాం. అలా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఈ ట్రిక్ యూజ్ చేస్తే ఐ బిలీవ్ యూ కెన్ సేవ్ టైం అనేది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్, దిస్ ఇస్ ద క్వశ్చన్, వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇఫ్ ద ఆప్ యాంప్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో, ఓకే, ఇట్ ఈస్ ఐడియా ఉంది కదమ్మా. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐడియల్ అయ్యి ఉండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే వర్చువల్ షార్ట్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీకోసం కౌంటర్ రాస్తాను. ఆపరేషన్ యాంప్లిఫైర్ మైనస్ అండ్ ప్లస్, ఈ మైనస్ని లెట్ మీ టేక్ ఇట్ as V1 అనుకుంటా, ప్లస్ని V2 అనుకుంటా. జస్ట్ ఒక నొటేషన్ కింద ఫాలో అవ్వండి. ఓకేనమ్మా? దిస్ ఇస్ ఇన్వర్టింగ్ టర్మినల్, ఐఎమ్ టేకింగ్ ఇట్ as V1. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఐఎమ్ టేకింగ్ ఇట్ as V2. ఓకేనమ్మా? మన క్లాస్ అయ్యేంత వరకు నేను ఇదే ఫాలో అవుతా. ఒకవేళ ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఐడియల్ అయితే, అలాగే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే, అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ మస్ట్ బి వాట్ హియర్? ఐడియల్ ప్లస్ దేర్ ఎగ్జిస్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. చెప్పండమ్మా, దేర్ ఎగ్జిస్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. దేర్ ఎగ్జిస్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఐడియల్ అయ్యి ఉండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయి ఉంటే సింప్లీ యూ కెన్ ఇంప్లిమెంట్ వర్చువల్ షార్ట్, V1 బికమ్స్ V2. అంతే, డిస్కషన్ లేదు. ఇంకా దీని గురించి ఏమీ ఆలోచించకండి. ఐడియల్ అయ్యి ఉండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయ్యి ఉంటే V1 బికమ్స్ V2, విచ్ ఇస్ కాల్డ్ వర్చువల్ షార్ట్. ఓకేనా నాన్న? సరే, నౌ కమ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. నాన్న, దిస్ ఇస్ అవర్ సర్క్యూట్. నాన్న, నేనేం చెప్పాను ఇందాక? ఇన్వర్టింగ్ టర్మినల్ని V1 అనుకోమని చెప్పా, నాన్ ఇన్వర్టింగ్ని V2 అనుకోమని చెప్పా. కరెక్ట్ ఆర్ నాట్? యా, అది మైండ్లో పెట్టేసుకోండి. ఇన్వర్టింగ్ టర్మినల్ వోల్టేజ్ ఇస్ V1, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ వోల్టేజ్ ఇస్ వాట్? V2. ఓకే, ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఇట్ ఈస్ ఐడియల్ కాబట్టి, ఇట్ ఈస్ వెరీ క్లియర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి. ఐడియల్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, నో నీడ్ టు డిస్కస్. వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్, దేర్ ఎగ్జిస్ట్ వర్చువల్ షార్ట్. అంటే ఐ కెన్ సింప్లీ యూజ్ V1 ఈక్వల్ టు V2. పక్కా యూజ్ చేయొచ్చు నేను. ఓకే, దెన్ సర్క్యూట్ రిప్రజెంట్ చూసావమ్మా. లో పాస్ ఫిల్టరా, హై పాస్ ఫిల్టరా, బ్యాండ్ పాస్ ఫిల్టరా, ఆల్ పాస్ ఫిల్టరా? దట్ ఈస్ అ క్వశ్చన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. నేను ఇచ్చిన ట్రిక్ యూజ్ చేద్దాం ఒకసారి. ఓకే నాన్న, ఫస్ట్ ఏం చేయమన్నాను? ఫస్ట్ ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0.
F ఈక్వల్ టు 0 దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ ఉందా లేదా మనం ఫైండ్ చేద్దాం ఫస్ట్. అంటే నేను చెప్పిన ట్రిక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెటర్ టైం సేవింగ్ పర్పస్ కాబట్టి వీ కెన్ యూస్ దట్. నాన్న F ఈక్వల్ టు 0 దగ్గర చెప్పండి అయ్యా వాట్ ఈస్ XC, బికాస్ దెర్ ఈస్ రియాక్టివ్ ఎలిమెంట్స్ కదా, కెపాసిటర్స్ వీ హ్యావ్, reactive elements we have. Whenever reactive elements we have at a particular frequency, reactance will change. So what is XC? XC equals to 1 by omega C. Frequency 0 substitute cheyandi, XC is becoming infinite. XC infinite ante capacitor will act as open switch. Yema, correct or not? Capacitor will act as what, dear students? Open switch. So okkasari circuit use cheyandi amma. Let me use a circuit. This is plus and this is minus. Capacitor ni open chesandi. So this is what, dear students? R. Idemo input voltage VI. Idemo the voltage what we have chosen, which is V2. Alage ikkada kuda capacitor ni em cheyali nana open cheyali. Therefore here this is R. ఏమంతే కదా, ఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, దిస్ ఈజ్ ఆర్. మళ్ళీ చెప్తున్నాను అన్న, ఇక్కడ కెపాసిటర్ ఓపెన్ అవ్వాలి, ఇక్కడ కెపాసిటర్ ఓపెన్ అవ్వాలి. నౌ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ రెసిస్టర్, దెర్ ఎగ్జిస్ట్ అనదర్ రెసిస్టర్. దిస్ రెసిస్టర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ వోల్టేజ్ ఏమన్నాను, V1 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, ఇప్పుడు చెప్పండి అయ్యా, V0 ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్? 100% V0 ఎగ్జిస్ట్. క్యాలిక్యులేషన్ ఏం అక్కర్లేదు, 100% V0 ఎగ్జిస్ట్. వై? బికాస్ for example, I say the voltage drop across this resistor is 0, then V2 becomes VI and V1 will be existing. Therefore, I am happy to say pakka V0 will be existing. Ipo cheppandi amma, there exists V0. There exists V0. I believe got the point or not, dear students? Correct or not? చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే స్టూడెంట్స్, ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్, ద సేమ్ సర్క్యూట్ F ఈక్వల్ టు ఇన్ఫైనట్. నాన్న ఎట్ F ఈక్వల్ టు ఇన్ఫైనట్. Sorry, let me change the color. Yeah, F equal to infinite. Cheppandi amma, whenever F equal to infinite, speak out guys, XC is equals to 1 by omega C. So F equal to infinite దగ్గర XC equal to 1 by omega C చేస్తే I think it will become 0. అంటే capacitor will act as a short circuit. Capacitor will act as what, my dear students? Short circuit. Okay, capacitor short circuit చేసి చూడండి నన్ను ఒక్కసారి. So this is my operational amplifier. So here it is plus minus. This is V0. Yeah, what we have, this capacitor is short. Ante the voltage what we have given here V2 strictly connected to the ground directly. Short. Of course, ikkada resistor ivachu. So this is yeah, there is resistor. This is resistor R, which is nothing but what, dear students? VI. Ala inkem icharu nanna, ee capacitor kuda short cheyali kada. So this capacitor is short, directly connected, and here resistor is connected with respect to ground. Am I correct or not, dear students? Right. ఇప్పుడు చెప్పండి, my dear boys and girls. So if you check it out clearly in this case, Nana, V2 is equal to how much, guys? V2 is equal to 0 because V2 is directly connected to ground. So V2 is equal to 0. V2 directly connected to ground. Now note this is V1. నేను ఇందాక ఏం చెప్పాను, you can use V1 is equal to V2. V2 0 అయితే V1 కూడా 0నే. Am I right, dear? V1 కూడా 0నే. అలాగే మీరు ఇక్కడ గమనించారా డియర్ స్టూడెంట్స్, V0 డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి V1కి టచ్ అయింది. V0 వైర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు V1 అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు V0. అంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈక్వల్ టు 0. ఐఎమ్ సో హ్యాపీ. అంటే వాట్ యు మీన్ బై దట్, దేర్ డజంట్ ఎగ్జిస్ట్ V0. ఓ మై గాడ్, దేర్ డజంట్ ఎగ్జిస్ట్ V0 అంటే దేర్ డజంట్ ఎగ్జిస్ట్ గెయిన్. ఓకే, F ఈక్వల్ టు ఇన్ఫైనట్ దగ్గర గెయిన్ లేదు, F ఈక్వల్ టు 0 దగ్గర గెయిన్ ఉంది. చెప్పొకసారి, 0 దగ్గర గెయిన్ ఉంది, ఇన్ఫినిట్ దగ్గర గెయిన్ లేదు. సో ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ లో పాస్ ఫిల్టర్. దట్స్ ఇట్, దట్స్ ఇట్, ఏం లేదు. F ఈక్వల్ టు 0 దగ్గర వెరిఫై చేసా, F ఈక్వల్ టు ఇన్ఫినిట్ దగ్గర వెరిఫై చేసా, ఇట్ ఈస్ అ లో పాస్ ఫిల్టర్. లేదు సార్, ఒకవేళ ఈ మెథడ్ కాదు, ఒరిజినల్ మెథడ్ మీకు కావాలంటే దెన్ ఈవెన్ ఐ హ్యావ్ డన్ దట్ బై యూజింగ్ అ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ సర్క్యూట్ని మీరు ఒరిజినల్ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్లో మీరు సాల్వ్ చేస్తే మీరు దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని మీరు సింప్లిఫై చేసిన తర్వాత నాకు వచ్చే రెస్పాన్స్ లో పాస్ ఫిల్టర్. ఐ థింక్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. కన్వెన్షనల్ మెథడ్ ఎప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది మీకోసం జస్ట్ కంపారిజన్ పర్పస్ నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తున్నా. ఓకే, అదే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే విచ్ ఈస్ అ టైమ్ సేవింగ్ టెక్నిక్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైమ్ సేవింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మర్చిపోకండి, రైట్ నాన్న? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా, అట్లీస్ట్ యూ గెట్ సమ్ కన్విక్షన్. లెట్స్ గో విత్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే,
Let's go with the second example. Yeah, have a look carefully. For the ideal op-amp circuit, that is what I need, ideal. అలాగే నాన్న ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఇన్వర్టింగ్ టర్మినల్. ఫర్ ఇన్వర్టింగ్ టర్మినల్ టేక్ ఇట్ యాజ్ వాట్ ఇస్ V1, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ టేక్ ఇట్ యాజ్ V2. Am I right? So given it is ideal, అలాగే ఏ ఫీడ్బ్యాక్ ఉంది, నెగటివ్ ఫీడ్బ్యాక్, ఐడియల్ నెగటివ్ ఫీడ్బ్యాక్, ఇంకేం డిస్కషన్ అక్కర్లేదు కదా. V1 మస్ట్ ఈక్వల్స్ టు V2 అంటే వర్చువల్ షార్ట్ని నేను ఈ న్యూమరికల్లో యూజ్ చేయగలను. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ నీడ్. ఓకే ఫైన్. ఫర్ ది ఐడియల్ ఆప్ యాంప్ సర్క్యూట్ చూసారమ్మా, V0/I ఆ రేషియో అంటే అవుట్పుట్ వోల్టేజ్ వర్సెస్ ఇన్పుట్ కరెంట్ అంట. అంటే గెయిన్ అన్నాను కదా ఇందాక, ఆ గెయిన్ ఇది V0/I. ఏం రిప్రజెంట్ చేస్తుంది? లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. అంటే వాళ్ళు ఇక్కడ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమనలేదు, అవునా? గెయిన్ క్యాలిక్యులేట్ చేయనప్పుడు నేను సింపుల్గా యూజ్ చేసిన ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి, యూ గెట్ ది ఆన్సర్. దట్ ఈస్ ద టైమ్ సేవింగ్ టెక్నిక్. ఒకసారి ట్రిక్ ట్రై చేద్దామండి. ఇయర్స్ ఓకే, వాళ్ళు ఇక్కడ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పట్లేదు. గెయిన్ క్యాలిక్యులేట్ చేయమంటే మీరు ఆపరేషన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ని సాల్వ్ చేసి చేయాలి. వాళ్ళు అడిగేది గెయిన్ క్యాలిక్యులేట్ చేయమని కాదు. 1 minute టైం నాన్న, 1 minuteలో మీరు చేయగలిగిందే వాళ్ళు ఎగ్జామ్లో ఇస్తారు. ఇస్ ఇట్ ఓకే? టైమ్ సేవింగ్ టెక్నిక్స్ లేకపోతే కష్టం. సో ఇప్పుడు చెప్పండి ఎలా చేయగలను? వాట్ ఇస్ ద టెక్నిక్? వెరీ సింపుల్ టెక్నిక్. స్పీక్ అవుట్ గైస్. ఎట్ F = 0, ఎట్ F = 0 హెడ్స్ చెప్పండి అమ్మా. F = 0 దగ్గర చెప్పనన్నా XC = 1/ωc. ఐఎమ్ సారీ, ఇచ్చింది ఇండక్టర్ కదా నాన్న, జస్ట్ ఒక్క నిమిషం. XL = వాట్ నాన్న? ωL. ఐ థింక్ ఇచ్చింది ఇండక్టర్, కెపాసిటర్ కాదు, ఇండక్టర్. సో XL = ωL. F = 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే XL = 0, therefore ఇండక్టర్ యాక్ట్ యాజ్ ఎ షార్ట్. ఓకే సూపర్. F = 0 దగ్గర ఇండక్టర్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ షార్ట్ సర్క్యూట్. చెప్పం ఒక్కసారి చెప్పినా, ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ అయిందంటే మన సర్క్యూట్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్, ఒక నిమిషం, లెట్ మీ డ్రా డౌన్. ఓకే రైట్, చెప్పండమ్మా ఒక్కసారి. దిస్ ఈస్ మైనస్ ప్లస్ అండ్ V2 ఈస్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్. సో V2 = 0. యా, మర్చిపోకండి. అలాగే ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ నాన్న, ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ ఇది ప్యారలల్ కనెక్షన్ అంటే బోత్ విల్ బి షార్ట్. షార్ట్ అయిందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద అవుట్పుట్ వోల్టేజ్ V0. సూపర్ కదా సర్క్యూట్, V0. అండ్ నో డౌట్ హియర్ వీ హ్యావ్ సమ్ కరెంట్ I and take it as a ground. ఇదమ్మా, am I right? Inductor is short circuit, current is connected. As it is short, it is also short. Both are in parallel. That is what I have given here. ఇప్పుడు చెప్పండి అయ్యా నాన్న, ఇది V1 కదయ్యా, ఇది V1, ఇది V2. అకార్డింగ్ టు వర్చువల్ షార్ట్ చెప్పమ్మా, V1 = V2 = 0. అవునా? అకార్డింగ్ టు వర్చువల్ షార్ట్, అవునా? ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అన్న కనెక్షన్. V0 డైరెక్ట్లీ కనెక్టెడ్ టు V1. am I right? V0 is directly connected to V1. అప్పుడు ఏమవుద్ది? V0 = V1. వేర్ V1 = 0 కదా, సో V0 = 0. ఓ మై గాడ్, అంటే V0 = 0 అంటే గెయిన్ = 0. ఎక్కడ? లో ఫ్రీక్వెన్సీ అంటే 0 హెడ్స్ దగ్గర గెయిన్ = 0. మరొక్కసారి ఇన్ఫైనైట్ ఫ్రీక్వెన్సీ కూడా చూడాలి కదా. లెట్ మీ వెరిఫై ఇన్ఫైనైట్ ఫ్రీక్వెన్సీ. ఓకే చెప్పండి అమ్మా. ఎట్ F = ఇన్ఫైనైట్, ఫ్రీక్వెన్సీ ఇస్ ఇన్ఫైనైట్. అప్పుడు ఏమవుతుందమ్మా? XL = ωL విచ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్. అంటే వి సై ఇండక్టర్ ఈజ్ సింప్లీ ఓపెన్. am I right? ఇండక్టర్ ఓపెన్. చెప్పండి నన్ను ఒక్కసారి చెప్పండి, ఇండక్టర్ని నేను ఓపెన్ చేశా, ఇండక్టర్ ఓపెన్ అయింది అనుకోమ్మా, వాట్ విల్ బి ద సర్క్యూట్? దిస్ ఇస్ మైనస్ అండ్ ప్లస్, దిస్ ఇస్ సింప్లీ V0 అండ్ హియర్ ఎస్ ఐ హ్యావ్ ది కరెంట్, గ్రౌండ్. అలాగే అఫ్ కోర్స్ దిస్ ఇస్ గ్రౌండెడ్. Therefore V2 = 0. Noted about that. V2 = 0 volt. And ఇప్పుడు ఇక్కడ చెప్పండి అయ్యా, I think here it is connected to some resistor which is R. అంటే నో డిస్కషన్, దేర్ ఎగ్జిస్ట్ V0. నాకు వాల్యూ వద్దు, మీరు వాల్యూ ఫైండ్ చేసి మళ్ళీ టైం వేస్ట్ చేయకండి. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ V0. అంటే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర V0 ఉంది అంటే గెయిన్ ఉంది. అంటే దేర్ ఎగ్జిస్ట్ V0/II. బికాజ్ ఇన్పుట్ ఈస్ కరెంట్. అంటే హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ ఉంది, లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ 0 అయిపోయింది. ఐ థింక్ ఇట్ ఈస్ అ హై పాస్ ఫిల్టర్. సూపర్. అంటే ద గివెన్ సర్క్యూట్ ఈస్ అ హై పాస్ ఫిల్టర్. ఎంత ఈజీగా అయిపోయింది చెప్పండి ఒక్కసారి. లేదు సార్, నేను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తా, అవునా? దెన్ దిస్ ఇస్ ద మెథడ్ యూ కెన్ ఫాలో.
మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ విధమైన రేషియో మీకు వస్తే అది హై పాస్ ఫిల్టర్ అని మీకు గుర్తుంటే ఎస్ యూ కెన్ డూ దిస్. బట్ ఇట్ ఈస్ కామన్లీ ఎ కన్వెన్షనల్ మెథడ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ త్రూ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండింగ్ ద ఫిల్టర్. బట్ ఐ బిలీవ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ సేవింగ్ టెక్నిక్. Okay, so these type of questions they're asking in filters, please take care. Alage inkoka topic chuddam, feedback amplifiers. Okay, repeatedly asking questions from feedback amplifiers. Feedback amplifiers lo ekku adige question, find input and output impedance. Yes, mostly they're repeating this question. Next, finding closed loop gain, negative feedback, positive feedback. Idea undi kada, closed loop gain. Alage finding feedback factor beta, this is very 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 important, very 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 important. Finding feedback factor beta. Alage identifying type of feedback, voltage series feedback, voltage shunt feedback, current series feedback, current shunt feedback. Yes, they're asking that. Alage feedback applications unnai kadamma, negative feedback will reduce the noise, negative feedback reduce the distortion, negative feedback improve the linearity. So these are all the applications kada. Andulo sensitivity factor, desensitivity factor they're asking. Idea ఉంది కదా, 1 plus beta a, 1 by 1 plus beta a ఫైన్ చేయమని అడుగుతున్నారు. These are all the important questions they are covering in feedback amplifiers in competitive exams, especially for Telangana State Public Service Commission, Maharashtra Public Service Commission, like that. Is it okay guys? ఒక్కసారి జస్ట్ ఒక చిన్న ఎనాలిసిస్ చెప్తానమ్మా. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో మీరు ఒకసారి అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి అయ్యా, క్లోజ్ లూప్ గెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి. Suppose it is negative feedback. Closed loop gain, if I represent with AF, open loop gain, we represent with A. Relation enti ante AF is equals to A by 1 plus beta A. Okay namma, idi mind lo pettukondi. Relation between closed loop gain and open loop gain, AF is equals to A by 1 plus beta A. Ante negative feedback valla gain taggutundi. Gain is getting decreased because of negative feedback. Alage if I go for positive feedback, my dear students, if I go for positive feedback, AF is equals to A by 1 minus beta A. 1 minus beta A. Ante positive feedback valla gain perugutundi. Negative feedback valla gain is getting decreased. Positive feedback valla gain is getting increased. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడమ్మా, సపోజ్ నన్ను మిక్సింగ్ అలాగే శాంప్లింగ్, వీ హ్యావ్ టూ, అవునా కదమ్మా, మిక్సింగ్ యాజ్ వెల్ యాజ్ శాంప్లింగ్. ఇప్పుడు ఏ మిక్సింగ్ సిరీస్ మిక్సింగ్ అనుకోండి. సపోజ్ ఈ మిక్సింగ్ సిరీస్ మిక్సింగ్ అనుకోండి. ఇన్పుట్ ఇంపిడెన్స్ పెరుగుతుంది. ఐఎమ్ రిపీటింగ్, సిరీస్ మిక్సింగ్ అయితే ఇన్పుట్ ఇంపిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మిక్సింగ్ ఆల్వేస్ రిప్రజెంట్ ఇన్పుట్ సైడ్, శాంప్లింగ్ ఆల్వేస్ రిప్రజెంట్ అవుట్పుట్ సైడ్. సో whenever it is a series mixing, it will increase the input impedance. అప్పుడు ఎలా రాయాలి? ZIF is equals to ZI into 1 plus beta A. ఎందుకంటే మీరు ఏమి అనాలైసిస్ చేసినా సరే 1 plus beta A is the only factor you should find, you should consider. అది ఇన్పుట్ ఇంపిడెన్స్ పెరిగిందా, ఇన్పుట్ ఇంపిడెన్స్ తగ్గిందా, అవుట్పుట్ ఇంపిడెన్స్ పెరిగిందా, అవుట్పుట్ ఇంపిడెన్స్ తగ్గిందా, ఐ జస్ట్ డోంట్ కేర్. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మాత్రం 1 plus beta A మాత్రమే ఉండాలి. అంటే దీస్ ఆర్ ఆల్ ద కేసెస్ అండర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇంకొకటి ఫీడ్బ్యాక్ టోపాలజీ. ఇందాక అన్నాను చూసారా, వోల్టేజ్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లోనే వాడాలి, టైప్స్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్లో వాడద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్లో వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎ types of positive feedback, type of negative feedback. It is a type of both feedbacks. Like that, one of the question is there. Jagratamma, positive feedback kadadi. Only type of negative feedbacks. Dani topology antaru, feedback topology. Guys, okay, take care. Yeah, alage sampling మీరు చూస్తే, ఓకే ఫస్ట్ ఈ సిరీస్ అయింది కదా, ఇప్పుడు షంట్ చూద్దాం. షంట్ మిక్సింగ్ అంటే ఇప్పుడు ఇన్పుట్కి సంబంధించింది. ప్యారలల్ కదా, ఇన్పుట్ ఇంపిడెన్స్ డిక్రీజెస్. యూర్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, యూర్ రైట్. సో ZIF is equals to ZI whole divided by 1 plus beta A. ప్యారలల్ అయితే డివైడెడ్ బై 1 plus beta A. సిరీస్ అయితే మల్టిప్లికేషన్ ఆఫ్ 1 plus beta A. అలాగే ఇక్కడ శాంప్లింగ్ చెక్ చేయండి ఒకసారి. సిరీస్, ఇఫ్ ద శాంప్లింగ్ ఈజ్ సిరీస్, అవుట్పుట్ కదమ్మా ZOF. ZIF అంటే ఐడియా ఉంది కదా, ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. ZI బిఫోర్ ఫీడ్బ్యాక్, ZOF ఆఫ్టర్ ఫీడ్బ్యాక్. అలాగే ZO బిఫోర్ ఫీడ్బ్యాక్.
ఓకే, ఫీడ్బ్యాక్ ఇవ్వక ముందు. ఓకేనా? సో సిరీస్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 1 + βA. అలాగే ఇక్కడ చెక్ చేయండి అమ్మా, ZOF శాంప్లింగ్లో షంట్ కదా, సిరీస్ అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటమ్మా, షంట్ ZO/1 + βA. అది షంట్ అయితే డివిజన్, సిరీస్ అయితే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఫ్యాక్టర్ ఎప్పుడు 1 + βA, అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. అలాగే మిక్సింగ్ అంటే ఇన్పుట్, శాంప్లింగ్ అంటే అవుట్పుట్. అలాగే ఇంకొక పాయింట్ చెప్పి విల్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. రైట్ నాన్న, ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఎక్కువగా మనకి టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇదే టైపు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఫార్మాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అవుట్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ టు ఇన్పుట్ అని ఒక ఫార్మాట్, లేదా సింటాక్స్ అనుకోండి, అవుట్పుట్ టు ఇన్పుట్ సింటాక్స్ అనుకోండి. అలాగే నెక్స్ట్ ఇన్పుట్ టు అవుట్పుట్ సింటాక్స్. ఈ 2 డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి. సింటాక్స్ అంటే ఫార్మాట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఎప్పుడైతే అవుట్పుట్ టు ఇన్పుట్ సింటాక్స్ ఉందనుకోమా, అవుట్పుట్ ఎప్పుడు సిగ్నల్ గురించి డిస్కస్ చేయాలి. సిగ్నల్ అవుట్పుట్ షుడ్ బి డిస్కస్డ్ విత్ ఓన్లీ సిగ్నల్. ఇన్పుట్ ఎప్పుడు కనెక్షన్ గురించి డిస్కస్ చేయాలి. కనెక్షన్. ఎగ్జాంపుల్ చెప్పనా, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్, అలాగన్నమాట. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్. సపోజ్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అన్నారనుకో, అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఈ వోల్టేజ్ అన్నది అవుట్పుట్కి సంబంధించిందని, ఇన్పుట్కి సంబంధించింది కాదు. సిరీస్ అంటే ఇన్పుట్కి సంబంధించింది. ఈ సిరీస్ అనేది కనెక్షన్కి సంబంధించింది. ఈ వోల్టేజ్ అన్నది సిగ్నల్కి సంబంధించింది. ఐ బిలీవ్ గాట్ ద పాయింట్ ఆర్ నాట్? అంటే అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్, ఇన్పుట్ కనెక్షన్ సిరీస్. ఇది ఒక ఫార్మాట్. అలాగే సపోజ్ కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ అంటే నో డౌట్ అవుట్పుట్ సిగ్నల్ ఏంటమ్మా, కరెంట్, ఇన్పుట్ కనెక్షన్ ఏంటన్నా, సిరీస్. ఇది మీరు ఐడెంటిఫై చేయాల్సిందే. అంతేకాని ఇది ఇన్పుట్ వోల్టేజ్ కాదు. పాపం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఇన్పుట్ వోల్టేజ్ కింద రాస్తున్నారు. జాగ్రత్త, ఇది ఇన్పుట్ వోల్టేజ్ కాదు, అవుట్పుట్ వోల్టేజ్. అలాగే నాన్న, యూ హ్యావ్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్. అంటే మీనింగ్ ఏంటి? అవుట్పుట్ సిగ్నల్ ఈస్ కరెంట్, ఇన్పుట్ కనెక్షన్ ఈస్ షంట్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అలాగే మిగిలింది ఇంకోటి ఏంటమ్మా, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్. రైట్. అంటే అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ వోల్టేజ్, ఇన్పుట్ కనెక్షన్ ఈజ్ షంట్. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజ్ ఇట్ ఓకే? అలాగే ఇన్పుట్ టు అవుట్పుట్. సపోజ్ ఇన్పుట్ టు అవుట్పుట్ ఈ ఫార్మాట్లో ఎలా ఉంటుంది తెలుసా? ఈ 2 కనెక్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాయి. కనెక్షన్, ఇది కూడా కనెక్షన్. దే డిస్కస్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు కనెక్షన్. ఓకేనమ్మా? సపోజ్ ఇదిగోమ్మా, ఇప్పుడు ఇన్పుట్ కనెక్షన్ సిరీస్లో ఉందనుకో, అవుట్పుట్ కనెక్షన్ షంట్లో ఉందనుకోండి. ఇన్పుట్ కనెక్షన్ సిరీస్, అవుట్పుట్ కనెక్షన్ షంట్ ఉంటే సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ అంటారు. అప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఇన్పుట్కి సంబంధించింది, అవుట్పుట్కి కాదు. అలాగే ఈ సెకండ్ టర్మ్ షంట్ ఏదైతే రాసానో అవుట్పుట్కి సంబంధించింది, ఇన్పుట్కి కాదు. చూసావా, ఎగ్జాక్ట్ కాంట్రడిక్షన్స్లో ఉన్నాయి. జాగ్రత్త నాన్న, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ గైస్. అబ్సల్యూట్ కాంట్రడిక్షన్ హియర్. ఇన్పుట్ కనెక్షన్ ఇస్ సిరీస్, అవుట్పుట్ కనెక్షన్ ఇస్ షంట్. అలాగే you can write like this, series. అలాగే షంట్ సిరీస్. అలాగే షంట్. ఓకేనమ్మా? ఇన్పుట్ కనెక్షన్ ఏమో సిరీస్, అవుట్పుట్ కనెక్షన్స్ షంట్. ఇది ఇన్పుట్ టు అవుట్పుట్ కనెక్షన్స్. 2 కనెక్షన్స్ ఉంటే మాత్రం ఇన్పుట్ టు అవుట్పుట్ ఫార్మాట్. ఒకటి సిగ్నల్, ఒకటి కనెక్షన్ రూపంలో ఇస్తే, ఒకటి ఫస్ట్ ఏమో మనకి అవుట్పుట్కి సంబంధించింది, ఆ సెకండ్దేమో ఇన్పుట్కి సంబంధించింది. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ అనుకోండి. ఇది నేను ఈ 2 ఫార్మాట్స్ మీకు రిప్రజెంట్ చేశాను కదా, ఈ రెండిట్లో మ్యాచ్ చేయగలరా అమ్మా? ఏది దేందో మీకు చదువుకుంటున్నారు కదా, ఆల్రెడీ చదువుకుంటున్నారు కదా మీరు, మ్యాచ్ చేయగలరా నానా? వోల్టేజ్ సిరీస్ అంటే ఏంటి? ఇన్పుట్ ఏమో సిరీస్ కనెక్షన్. ఐఎమ్ రిపీటింగ్, ఇన్పుట్ ఏమో సిరీస్ కనెక్షన్. మరి అవుట్పుట్లో వోల్టేజ్ రావాలంటే షంట్ కనెక్షన్. ఇన్పుట్లో ఏమో సిరీస్ కనెక్షన్, అవుట్పుట్లోకి వోల్టేజ్ రావాలంటే వోల్టేజ్ యాంప్లిఫైర్ నుంచి లోడ్కి వెళ్ళాలి.
యాంప్లిఫైర్ నుంచి వోల్టేజ్ లోడ్కి వెళ్ళాలంటే అవుట్పుట్లో ఎలా కనెక్ట్ చేయాలి? షంట్ కనెక్ట్ చేయాలి. ఇన్పుట్ టు సిరీస్, అవుట్పుట్ టు షంట్. ఇన్పుట్ టు సిరీస్, అవుట్పుట్ టు షంట్. ఎస్, ఇది మ్యాచ్ నాకు. ఇది మ్యాచ్, ఇది మ్యాచ్. ఇన్పుట్ సిరీస్, అవుట్పుట్ షంట్. సూపర్. ఓకే. అలాగే నాన్న ఇన్పుట్ ఏంటమ్మా? సిరీస్. అవుట్పుట్ ఏంటి? కరెంట్. ఏమ్మా? లోడ్ నుంచి, అంటే అవుట్పుట్ ఆఫ్ యాంప్లిఫైర్ నుంచి లోడ్కి కరెంట్ వెళ్ళాలంటే సిరీస్ కనెక్షన్. సూపర్. యువర్ సూపర్. సో ఇన్పుట్ సిరీస్, అవుట్పుట్ కనెక్షన్ ఏంటమ్మా? సిరీస్. చెప్పమ్మా. ఇన్పుట్ సిరీస్, అవుట్పుట్ సిరీస్. ఓ లక్కీగా రెండు ఇక్కడ కూడా మ్యాచ్ అయిందే. సూపర్. I believe got the point. Input series, output current అంటే you should transfer in series. ఓకే నానా. ఇప్పుడు ఇన్పుట్ ఏంటమ్మా? షంట్. అవుట్పుట్ ఏంటమ్మా? కరెంట్. అంటే సిరీస్. అంటే ఇన్పుట్ షంట్, అవుట్పుట్ సిరీస్. ఇన్పుట్ షంట్, అవుట్పుట్ సిరీస్. ఇన్పుట్ షంట్, అవుట్పుట్ సిరీస్. ఓ మై గాడ్, సో లక్కీ. ఇన్పుట్ షంట్, అవుట్పుట్ సిరీస్. అలాగే ఇన్పుట్ షంట్, అవుట్పుట్ ఏంటంటే వోల్టేజ్. అంటే అవుట్పుట్ కూడా షంట్ అయి ఉండాలి కనెక్షన్. ఎస్, దిస్ ఈజ్ మ్యాచింగ్. పర్ఫెక్ట్. ఇలా ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ని మీరు అనలైజ్ చేసి అది ఇన్పుట్ అవుట్పుట్ అన్నది చెక్ చేసుకోండి. జాగ్రత్త, తప్పు చేయొద్దు. ఓకే, లెట్ మీ గో విత్ దిస్ ఎగ్జాంపుల్. నన్ను ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకోండి. వోల్టేజ్ సిరీస్, కరెంట్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ షంట్. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇదేంటమ్మా? వోల్టేజ్. ఫస్ట్ వోల్టేజ్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి నాన్న. ఫస్ట్ దే హ్యావ్ గివెన్ వోల్టేజ్. అంటే ఫస్ట్ ఇచ్చింది ఏంటి? సిగ్నల్. ఫస్ట్ దే హ్యావ్ గివెన్ సిగ్నల్. కరెక్ట్ ఆర్ నాట్? ఫస్ట్ దే హ్యావ్ గివెన్ సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ అంటే ఇది ఫస్ట్ సిగ్నల్. నెక్స్ట్ కనెక్షన్ అంటే దిస్ ఈజ్ అవుట్పుట్ అండ్ దిస్ ఈజ్ ఇన్పుట్. ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ థాట్ మీకు వచ్చేయాలి. ఇది అవుట్పుట్, అది ఇన్పుట్. ఓకేనా? ఇప్పుడు చదవండి క్వశ్చన్. విత్ ఇంట్రొడక్షన్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, బీజేటీ యాంప్లిఫైర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ రెడ్యూస్డ్. చూసావా? ఇన్పుట్ ఇంపిడెన్స్ పడిపోయిందంట. ఏది? ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇన్పుట్ ఇంపిడెన్స్ పడిపోయిందంటే ZIF ఈజ్ ఈక్వల్ టు ZI/1 + βA. అంతేగా? ఏనన్నా? కరెక్ట్ ఆర్ నాట్? ఇఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ డిక్రీజ్డ్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఒకటేగా, 1 + βA. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ పడిపోయింది. ఓకే. Output impedance also decreased. This is interesting. Input impedance is decreased. Output impedance also decreased. అంటే ఇదిగో మనకి output impedance is decreased. అంటే ZOF is equals to ZO/1 + βA. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇన్పుట్ ఇంపిడెన్స్ తగ్గింది అంటే ఇట్ మస్ట్ బి షంట్. జాగ్రత్త, ఇన్పుట్ అన్నాను కదా. సో దిస్ ఇస్ ఇన్పుట్ కనెక్షన్ షంట్ అంట. ఓకే, అంటే మిక్సింగ్ షంట్. ఓకే. నెక్స్ట్ ఇదేంటమ్మా? అవుట్పుట్. ఇంపిడెన్స్ పడిందిగా, నో డౌట్. అగైన్ ఇట్ ఈస్ అ షంట్. అంటే అవుట్పుట్ కనెక్షన్ కూడా షంట్. మై గాడ్, ఇన్పుట్ కనెక్షన్ ఇస్ షంట్, అవుట్పుట్ కనెక్షన్ ఇస్ షంట్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇన్పుట్ ఏంటమ్మా? షంట్ కదా. ఈ రెండు తీసేద్దాం. వద్దు. బికాస్ ఇన్పుట్ కనెక్షన్ ఇస్ షంట్. వాట్ ఇస్ అవుట్పుట్ కనెక్షన్? షంట్. అవుట్పుట్ ఈజ్ షంట్ అంటే అవుట్పుట్ సిగ్నల్ ఏం కావాలి? బికాస్ ఇది సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవుట్పుట్ సిగ్నల్ ఏం కావాలి? వోల్టేజ్ కావాలి. అవుట్పుట్ సిరీస్లో కరెంట్ ప్రాపగేట్ అవుతుంది కదయ్యా. మరి అవుట్పుట్ సిగ్నల్ ఏం కావాలి? ఇదిగో చెక్ చేసుకోండి. అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ అయితేనే అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ అయితేనే అవుట్పుట్ షంట్. అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ అయితేనే అవుట్పుట్లో షంట్. కరెక్ట్ అన్నట్టు స్టూడెంట్స్? ఇప్పుడు చెప్పండి అయ్యా. సో అవుట్పుట్ ఈజ్ షంట్ కాబట్టి సిగ్నల్ మస్ట్ బి వోల్టేజ్. సో ఇది కూడా కాదు. సో వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ అయిపోయింది. దట్స్ ఇట్. ఐ విల్ గాట్ ద పాయింట్ అన్నట్టు స్టూడెంట్స్. దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అనలైజ్. సో టైమ్ సేవింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఈజ్ యాప్ట్ ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎస్, నన్ను చెక్ చేయండి ఒకసారి. For the feedback amplifier given below. Okay, feedback amplifier given below, find V0. And the beautiful question చూసావా? For the feedback amplifier given below, find V0. ఓకే, చెప్పండి అయ్యా. నాన్న ఇది సర్క్యూట్ ఇచ్చారు. ఇక్కడ V0 క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇచ్చిన టైం 1 minute. రీసెర్చ్ చేయకండి, విల్ సాల్వ్ ఇట్. ఓకే, ఎలా సాల్వ్ చేద్దాం? చెక్ చేద్దాం. ఒక్కసారి చెక్ చేద్దాం. అసలు ఏమి ఇచ్చారు మనకి? ఏమి ఇచ్చారు నాన్న? నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ no condition is given. Op amp is ideal. Negative feedback, ideal op amp. If it is negative feedback and ideal op amp, ఏ చెప్పాను మీకు? మీరు వర్చువల్ షార్ట్ యూస్ చేయొచ్చు అని చెప్పానా? అప్పుడు వర్చువల్ షార్ట్ ప్రకారము నాన్న ఇదేంటి నాన్న? V2 కదా. ఇదేంటయ్యా? V1. Am I right here? That voltage is V2, this voltage is V1. వర్చువల్ షార్ట్ ప్రకారం చెప్పండి అయ్యా, V2 is equals to V1. అవునా నాన్న? V2 మీరు దేనికి కనెక్ట్ చేశారయ్యా?
విఎస్ ఓకే. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ విఎస్ ఇక్కడికి వచ్చిందన్నమాట, ఇక్కడున్న విఎస్ ఇక్కడికి వచ్చిందన్నమాట గైస్. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, అంటే నేను సర్క్యూట్ని డ్రా చేస్తున్నాను. లెట్ మీ సే దిస్ రెసిస్టర్ ఈజ్ R1, అలాగే ఇంకో రెసిస్టర్ ఏంటన్నా, దిస్ ఈజ్ R2. ఎక్స్క్యూజ్ మీ, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? మీరు సింపుల్గా డ్రా చేయండి, కాంప్లికేట్ చేయకండి. నాన్న దిస్ ఈజ్ సింప్లీ V0, ఏం రైట్ హియర్, అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్. ఓకే, అలాగే దిస్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డియర్ స్టూడెంట్స్, విఎస్. ఎందుకంటే విఎస్ ఇది ఈక్వల్స్ టు V1. మీకు తెలుసు కదమ్మా, ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ కరెంట్ జీరో. ఇన్పుట్ కరెంట్ జీరో కాబట్టి ఇక్కడ నుంచి ఏం కరెంట్ ప్రాపగేట్ అవ్వదు, అందుకే ఓపెన్ సర్క్యూట్ చేసేసుకోవచ్చు నేను. I can take it as open circuit. And now this is the VS voltage. This is the VS voltage. ఇక్కడ interesting fact ఏంటంటే this current is equal to this current. If it is I, it is also I. అమ్మయ్య, whenever current is same, network analysis, voltage will divide. అంటే voltage division theorem I can use. According to voltage division, VS is equals to V0 into R1 whole divided by R1 plus R2. V0 into R1 whole divided by what, dear students? R1 plus R2. మనల్ని ఏం కనుక్కోమన్నారమ్మా? ఎగ్జామినర్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ V0. ఇప్పుడు ఏమవుతాయో చెప్పు ఒకసారి. therefore V0 is equals to Vs into R1 plus R2 whole divided by R1. I hope now we got the answer, 1 plus R2 by R1. So V0 is equal to Vs into 1 plus R2 by R1. Like Vs into 1 plus R1, 1 plus R2 by R1, option D correct. V0 equal to Vs into 1 plus R2 by R1, option D is apt. అయిపోయింది ఆన్సర్. సర్క్యూట్ చూసి పాపం చాలామంది భయపడిపోయారు. 1 minute ఎక్కువ నాన్న గైస్. ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎస్పెషలీ ద పాలిటెక్నిక్ లెక్చర్స్. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఆప్షన్ డి ఈజ్ యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. కరెక్ట్ అన్న డియర్ స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెక్ చేద్దాం. నానా వెరిఫై చేయండి ఒకసారి. ద గెయిన్ ఆఫ్ ద బేసిక్ యాంప్లిఫైర్ ఈజ్ 80 decibel. గెయిన్ ఈజ్ గివెన్ యాజ్ 80 decibel అండ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అటెన్యూయేట్స్ ద సిగ్నల్ బై 80 decibel. చూసావా, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ సిగ్నల్ని అటెన్యూయేట్ చేస్తుంది అంటే ఇచ్చింది బీటా ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. గెయిన్ ఈజ్ గివెన్ యాజ్ 80 decibel, ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఈజ్ 80 decibel. దెన్ గెయిన్ ఆఫ్ ఎ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వెరీ సింపుల్ లాజిక్. దే హ్యావ్ గివెన్ ఓపెన్ లూప్ గెయిన్, దే హ్యావ్ గివెన్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా. మనకు కావాల్సింది క్లోజ్ లూప్ గెయిన్, వేర్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కదమ్మా, ఏ బై 1 ప్లస్ బీటా ఏ, అంతే, దట్స్ ఇట్. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ బీటా ఏ. ఇచ్చింది డెసిబెల్స్ కదా, మీరు నార్మల్ వోల్టేజ్కి కన్వర్ట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్. దట్ ఈస్ వాట్ హియర్ ఐ హ్యావ్ డన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇచ్చిన గెయిన్ 80 decibel, ఐడియా ఉంది కదా, 20 log పవర్, 20 log గెయిన్. It is nothing but 10 power 4. Again, negative feedback. So beta must be minus 80 decibel. I'm converting just into the what we say normal value. You'll be getting it is 10 power minus 4. Formula ఏంటమ్మా, AF is equal to A by 1 plus beta A. If you can substitute that, you'll be getting 10 power 4 by 2. Calculation కూడా అక్కర్లే, 1 minute aga, no need of huge calculations. So that's why if you check it out here, 10 power 4 by 2. So option B is apt for the given equation. That's it. I believe you get in the point. అలా lot of questions you can expect in these stuff amplifiers. నన్ను ఒకసారి చెక్ చేసుకోండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద సర్క్యూట్. చెప్పినా ఐడెంటిఫైయింగ్ ద ఫీడ్బ్యాక్ అని అడుగుతున్నారు కదా, టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, చూడండి అయ్యా, యాంప్లిఫైర్ ఇది ఎందుకు చెప్తున్నారు సార్? కెపాసిటర్స్ ఉన్నాయి కదా, కెపాసిటర్స్ ఇవన్నీ ఉన్నాయంటే అవుట్పుట్ ఓన్లీ ఏసీ సిగ్నల్ ఎగ్జిస్ట్, కప్లింగ్ కదా నాన్న. సో ఇట్ యాక్ట్ యాజ్ అన్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ అన్ యాంప్లిఫైర్. యాంప్లిఫైర్లో ఎగ్జామినర్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ క్యాలిక్యులేట్ చేయమంటే యూ మస్ట్ గో ఫర్ ఓన్లీ ఏసీ సర్క్యూట్, డీసీ కాదు, ఏసీ సర్క్యూట్ గైస్. ఓకే, సో ఇప్పుడు ఏసీ సర్క్యూట్ నేను దీనికి డ్రా చేయాలంటే, ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఏసీ సర్క్యూట్, చెప్పండి అయ్యా, సింపుల్గా చెప్దాము. సో స్పీక్ అవుట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, కెపాసిటర్ మస్ట్ బిహేవ్ లైక్ ఏ షార్ట్ సర్క్యూట్, అంతే కదా. ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ మస్ట్ బిహేవ్ లైక్ ఏ షార్ట్ సర్క్యూట్. అప్పుడు ఏమవుతుంది, మన ట్రాన్సిస్టర్ ఇట్ విల్ బి లైక్ దిస్ సింప్లీ. You can directly connect to the ground because if capacitor is acting like a short circuit. Value నాకు అక్కర్లేదు, వాల్యూ కావాలనుకో స్మాల్ సిగ్నల్ మోడల్ వేసుకోవాలి. వాళ్ళు అడిగేది వాల్యూ కాదు, స్మాల్ సిగ్నల్ మోడల్ వేస్తే నాకు వాల్యూ వస్తుంది. వాల్యూ ఎందుకు అక్కర్లేదు కదా, ఏసీ సర్క్యూట్ కింద డ్రా చేసుకో. మళ్ళీ గెయిన్ ఏం క్యాలిక్యులేట్ చేయమంటలేదు కదా, నువ్వు మళ్ళీ స్మాల్ సిగ్నల్ మోడల్ వేయకండి, టైం వేస్ట్ చేయకండి, రైట్. అలాగే దిస్ ఈజ్ the collector which is connected to this capacitor which is a short, kabatti now this is connected like this.
సో ఈ రెసిస్టర్ రెండు ఏంటమ్మా ప్యారలల్ RC ప్యారలల్ R. దిస్ ఇస్ ద స్పేస్ వేర్ యువర్ ఎగ్జామినర్ ఈస్ టేకింగ్ ద అవుట్పుట్ వోల్టేజ్. అలాగే ఐ థింక్ దెర్ ఈస్ అ ఫీడ్బ్యాక్. మీరు గమనించారమ్మా, కెపాసిటర్ ఈజ్ అ షార్ట్. ఇక్కడ నుంచి చూసుకుంటే సోర్స్ రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద ఇన్పుట్ వోల్టేజ్ VI. అలాగే దెర్ ఇస్ అ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్, ఇదమ్మా ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్ స్టూడెంట్స్ RB. ఓకే, ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేయనన్నా, ఇది మనకి ఇచ్చిన సర్క్యూట్ అయ్యా. ఓకే, వెరీ సింపుల్ లాజిక్. నాన్న ఇదే కదమ్మా మన యాంప్లిఫైర్, ఇదే కదా మన యాంప్లిఫైర్. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనం డిస్కస్ చేసుకునే ట్రిక్స్ ఒకసారి చెప్పండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఐ థింక్ దెర్ ఇస్ అ కరెంట్ డివిజన్. సపోజ్ ఇది I అనుకుంటే ఇది ఏమవుతుందమ్మా IF, లేదా I డాష్ అనుకోండి, టేక్ ఇట్ యాజ్ I డాష్. ఇదేమవుతుందమ్మా IF అవుతుంది. అంటే దెర్ ఎగ్జిస్ట్ కరెంట్ డివిజన్. వెన్ అవర్ కరెంట్ డివిజన్ ఎగ్జిస్ట్, చెప్పండి అమ్మా, కరెంట్ డివిజన్ ఎగ్జిస్ట్ అయితే కరెంట్ ఎందులో డివైడ్ అవుద్ది, షంట్లో డివైడ్ అవుద్ది. అంటే ఇట్ ఇస్ అ షంట్ మిక్సింగ్. ఇట్ ఇస్ వాట్ ఇయర్ స్టూడెంట్స్, షంట్ మిక్సింగ్. ప్యారల్ కనెక్షనే కదమ్మా కరెంట్ డివైడ్ అయ్యేది, సో షంట్ మిక్సింగ్. అలాగే ఇక్కడ చెక్ చేసేయండి ఒకసారి, వెన్ అవర్ RL ఈజ్ ఈక్వల్ టు 0. ఐడియా ఉందా, షార్ట్ కట్ క్లాస్లో డిస్కస్ చేశా. ఫర్ ఆల్ RL ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ XF ఈజ్ ఈక్వల్స్ టు 0. RL షార్ట్ అయినప్పుడు, ఫీడ్బ్యాక్ సిగ్నల్ షార్ట్ అయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ షంట్ శాంప్లింగ్. ఏం శాంప్లింగ్ అమ్మా, షంట్ శాంప్లింగ్. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద క్లాస్, గో త్రూ ది క్లాస్. If RL is equal to 0, feedback signal also equal to 0, then it is shunt sampling. టెస్ట్ చేయండి ఒకసారి. సపోజ్ దీన్ని 0 చేయండి, ఇదే కదా లోడ్, షార్ట్ చేయండి. ఇది షార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ఫీడ్బ్యాక్, దెర్ ఈస్ నో ఫీడ్బ్యాక్, టోటల్ కరెంట్ విల్ బి గ్రౌండెడ్. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి కరెంట్ గ్రౌండ్ అవుద్ది, ఫీడ్బ్యాక్ వెళ్ళే ఛాన్సే లేదు. సో దిస్ ఈస్ కరెక్ట్, హెన్స్ ఇట్ ఈస్ షంట్ శాంప్లింగ్. అంటే షంట్ మిక్సింగ్ అలాగే షంట్ శాంప్లింగ్. అయిపోయిందయ్యా ఆన్సర్. షంట్ మిక్సింగ్, షంట్ శాంప్లింగ్. నానా ఎగ్జామ్లో వాళ్ళు అడిగిన ఫార్మాట్ ఏంటమ్మా, సిగ్నల్ కనెక్షన్. సిగ్నల్ అంటే అవుట్పుట్కి సంబంధించింది, కనెక్షన్ అంటే ఇన్పుట్కి సంబంధించింది. ఇన్పుట్ షంట్, ఇది ఇన్పుట్ కదా, సిరీస్ కాదు. ఇన్పుట్ సిరీస్ కాదు, ఇన్పుట్ షంటు రెండిట్లో ఏదైనా ఒకటి అవుద్ది. అలాగే అవుట్పుట్ షంట్ శాంప్లింగ్ అంటే అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ అయి ఉండాలి. అంటే వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ కరెక్ట్. ఏ ఫీడ్బ్యాక్ అమ్మా, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ కరెక్ట్. అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద ట్రిక్, దట్ ఈస్ ఇనఫ్. గైస్ అండర్స్టాండింగ్? ఇలా ఫీడ్బ్యాక్లో ఆప్షన్ C కరెక్ట్. ఇలా ఫీడ్బ్యాక్లో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. అలాగే సింగిల్ స్టేజ్, డిఫరెన్షియల్ స్టేజ్, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్లో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. సో మీకోసం నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గివింగ్ యూ ద ఓవర్ వ్యూ. ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో, మల్టీ స్టేజ్లో ఐ డిస్కస్డ్ ఆల్రెడీ గెయిన్ క్యాలిక్యులేషన్స్లో అడుగుతున్నారు, అలాగే టైప్స్ ఆఫ్ కప్లింగ్ అడుగుతున్నారు, అలాగే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో గుర్తుంది కదా, కామన్ మోడ్ గెయిన్ బై డిఫరెన్షియల్ గెయిన్. CMRR ఫైన్ చేయమంటే కామన్ మోడ్ గెయిన్ బై డిఫరెన్షియల్ గెయిన్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే లోడింగ్ ఎఫెక్ట్ గురించి అడుగుతున్నారు బికాస్ ఆఫ్ మల్టీ స్టేజ్. అలాగే మల్టీ స్టేజ్లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి అడుగుతున్నారు. అలాగే గైస్, సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను నేను, మీరు అట్లీస్ట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ అట్లీస్ట్ వీడియో రికార్డెడ్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. మీకోసం ఐ హావ్ గివెన్ యూ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఆల్సో. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నేను మీకు ఇచ్చాను కదమ్మా, అలా మల్టిపుల్ క్వశ్చన్స్ని ఇక్కడ కూడా మీకు ఇచ్చాను నేను ఎక్స్ప్లెనేషన్స్ పర్పస్. అలాగే ఇది మీరు ట్రై చేయండి ఫస్ట్, ఈ క్వశ్చన్ ట్రై చేయండి రిగార్డింగ్ ద కప్లింగ్. సో ఫర్ యూ, ఎస్ ఐ హ్యావ్ గివెన్ ది ఆన్సర్. ఇన్ ద సిమిలర్ వే పవర్ యాంప్లిఫైర్స్. పవర్ యాంప్లిఫైర్స్లో ఏ టాపిక్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ యాజ్ పర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ గివెన్ యూ యాజ్ అ ఓవర్ వ్యూ. ఇస్ ఇట్ ఓకే? గో త్రూ దిస్ కేర్ఫుల్లీ, రైట్ నాన్న? అలాగే కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్, క్లాస్ బి, క్లాస్ సి, వీటిల్లో కన్వర్షన్ ఎఫిషియన్సీ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అందులో వాడే కప్లింగ్ ఏంటి, ఈవెన్ దట్ దే ఆర్ ఆస్కింగ్. దిస్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్, ఐ హ్యావ్ గివెన్ యూ ద ఎక్స్ప్లెనేషన్ ఓవర్ హియర్, యూ కెన్ వాచ్ అవుట్. కానీ ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి, ఇవన్నీ హోంవర్క్ కింద ఫీల్ అవ్వండి. టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఫస్ట్ క్వశ్చన్ రాయండి, క్వశ్చన్ చేయండి, దెన్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ది ఆన్సర్. ఐ విల్ గాట్ ద పాయింట్ డియర్ స్టూడెంట్స్. అలాగే వన్ మోర్ క్వశ్చన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ది ఆన్సర్ ఐ హ్యావ్ గివెన్ ఓవర్ హియర్. అలాగే ఆసిలేటర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకసారి ఇఫ్ యూ కన్సిడర్ ద ప్రీవియస్ కేసెస్, ఎస్ ఐ డిస్క్లోజ్డ్. టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఏంటి, what is the basic condition to produce oscillation, what are the frequencies of different oscillators. For example, RC phase shift oscillator frequency is equals to 1 by 2 pi RC root 6. Wien bridge oscillator F is equal to 1 by 2 pi RC. Hartley oscillator, Colpitt's oscillator F is equal to 1 by 2 pi root LC, which obey what we say resonance, principle of resonance. Colpitt's అయితే C equivalent is equal to C1 C2 by C1 plus C2.
హార్ట్లో అయితే L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ మ్యూచువల్ ఇండక్టెన్స్. అలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఐ హ్యావ్ గివెన్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ యాంప్లిఫైర్ ఇంక్లూడింగ్ ది ఆన్సర్స్ ఐ హ్యావ్ గివెన్ యూ. ప్రాక్టీస్ చేయండి నాన్న కంపల్సరీ. ఓకే, ఏం భయపడదు, వీఆర్ ఆల్ విత్ యూ. ప్రాక్టీస్ వెల్, రైట్? సో ఆపరేషనల్ యాంప్లిఫైర్ బేస్డ్ ఆసిలేటర్స్, ఎస్, డూ విత్ ద ప్రాక్టీస్. ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఇట్స్ అ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఐ హ్యావ్ గివెన్ యూ ద షార్ట్ కట్ ఓవర్ హియర్. యూజ్ దట్ షార్ట్ కట్, యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్. ఓకేనా? ప్రాక్టీస్ వెల్, దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే. అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, బ్యాండ్ విత్ క్యాలిక్యులేషన్స్, అలాగే గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ, లైక్ దట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. మీరు అసలు ఏమీ టెన్షన్ పడద్దు. Understanding or not, this exam is very easy exam for you, right, dear students? So whenever you are practicing well, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కాన్సెప్ట్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. గైస్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ట్రై టు రిపీట్ ద కాన్సెప్ట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్క 10 నిమిషాలు మీరు చదివితే అట్లీస్ట్ ఒక్క 10 నిమిషాలు మీరు చదివిన దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. Try to save lot of time. Time saving techniques are very, 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 very important. The people who are preparing for competitive exams. Understanding or not? No doubt, ECE Academy is always with you guys. Any sort of questions? Yes, we are always with you. You can ask the questions for sure. We have the websites. You can visit the websites. You can get the courses what ECE Engineering Academy is launching for the students. So I myself, SIM Trinath, the faculty of ECE Engineering Academy, one of the faculties who teach 2 subjects, analog circuits, electronic devices. Okay, so yesterday we covered electronic devices in this series, preparation series of Telangana State Public Service Commission Polytechnic lecturers. Today I have covered analog circuits. In that amplifiers part I concentrated more. Is it okay, dear students? Practice well, have a healthy and a wealthy career. Jai Hind. Wish you good luck.